ఈ వీడియోను యేసుక్రీస్తునందు దేవుని వాగ్దానములు స్వతంత్రించుకున్నట కొరకు చూడండి. ముందుగా నా పేరు సూర్యప్రకాష్ గుడేటి. మీ అందరికీ దేవుని పేరట నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అంశంలోనికి వెళ్దాం. దేవుడు నమ్మదగినవాడు, అన్ని విషయాలలో సత్యవంతుడు. ఆయన చెప్పింది చేస్తాడు. దేవుడు ఎటువంటి వాడో ఆయన వాగ్దానములు కూడా అటువంటివే. దేవుడు సత్యవంతుడు, అలాగే ఆయన వాగ్దానములు సత్యమైనవి. లేఖనములు పరిశీలిస్తే దేవుడు తన వాగ్దానముల విషయమై సత్యవంతుడిగాను, నమ్మదగిన వాడుగాను, నెరవేర్చువాడుగాను ఉన్నట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి మీ రకరకాల పరిస్థితులలో, ఆయా రకరకాల వాగ్దానములు దేవుడు చేసిన వాగ్దానములు మీ జీవితంలో స్వతంత్రించుకోవాల్సిందిగా దేవుని పేరిట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. దేవుని వాగ్దానములు క్రీస్తునందు మీరు స్వతంత్రించుకోవడానికి మీకు కావలసిన అర్హత ఏమిటి అనంటే, మీరు క్రీస్తునందు మీ జీవితం వెళ్ళిపోవటం, క్రీస్తునందు మీ జీవితం ఉండటమే దేవుని వాగ్దానములు స్వతంత్రించుకోవడానికి అర్హత కలిగి ఉన్నది. క్రీస్తునందు ఉండటం అంటే ఏమిటి అనంటే, క్రీస్తునందు సాగిపోవటం అంటే ఏమిటి అనంటే, యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించటం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తునందు మీరు ఉండి దేవుని యొక్క వాగ్దానంలో స్వతంత్రించుకోవాల్సిందిగా దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు బలము లేని వారుగాను, సొమ్మసిల్లిన వారుగాను గనక ఉంటే, మీరు దేవుని యొక్క వాగ్దానము స్వతంత్రించుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈ విధంగా వ్రాసి ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలను. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏమని అంటున్నాడంటే, నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఒకవేళ క్రీస్తునందు జీవితం కొనసాగిస్తున్న అపోస్తలుడైన పౌలు నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను అని అంటే, మనము కూడా క్రీస్తునందు జీవిస్తున్న మనము కూడా క్రీస్తునందు దేవుని విషయమై బలపడి అన్నీ చేయవచ్చు. ఒకవేళ మీరు బలహీనంగా ఉండి, ఒకవేళ మీరు నిరుత్సాహపడిన స్థితిలో కనుక ఉంటే, దేవుని యందు క్రీస్తునందు మీరు బలపడి అన్నీ చేయవచ్చు. అలాగే యెషయా రాసిన పత్రిక 40వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే అని ఉంది. చూడండి, ఒకవేళ బలము లేకుండా సొమ్మసిల్లిన స్థితిలో కనుక ఉంటే, బలాభివృద్ధి చేయగలిగిన వాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఎవరంట? దేవాది దేవుడైన యెహోవా. కాబట్టి మీరు బలము లేని స్థితిలో కనుక జీవిస్తే, ఒకవేళ మీ యొక్క పరిస్థితిలో మీరు సొమ్మసిల్లిన వారులుగా, మీ జీవిత యాత్రలో మీరు సొమ్మసిల్లిన వారుగా కనుక ఉంటే, మిమ్మల్ని బలపరిచి మీరు క్రీస్తునందు మీ జీవితం వెళ్ళడానికి, క్రీస్తులో మీ జీవితం కొనసాగడానికి, క్రీస్తులో మీరు జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమల విషయమైనా, నిందల విషయమైన, అవమానాల విషయమైన, ఏ విషయంలో అయినా మీరు సొమ్మసిల్లిన వారుగా కనుక ఉంటే, దేవుడు మిమ్మల్ని బలపరిచి క్రీస్తునందు మీ జీవితాన్ని ముందుకి పోయేలాగా చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే కీర్తన 29:11 గనక చూస్తే,
ఈ విధంగా ఉంది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును అని రాసి ఉంది. సో బలము కలగజేయువాడు ఎవరు అని ఆలోచన చేస్తే యెహోవా దేవుడే బలమును కలగజేయువాడని లేఖనములో మనము చూడవచ్చు. సో ప్రియ దేవుని బిడ్డలారా, సొమ్మసిలిన వారుగా గనక ఉంటే మీ జీవిత యాత్రలో దేవుని యందు మీకు బలము కలదని గ్రహించి మీ జీవిత యాత్ర సొమ్మసిలిన స్థితిలో నుండి బలపడిన స్థితిలోనికి వచ్చి కొనసాగించవలసిందిగా దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వశక్తి కలిగిన వాడ, అయా మీ వాగ్దానములు నమ్మదగినవి. ఇదిగో అయ్యా మీ వాగ్దానముల విషయమే మీరు సత్యవంతుడై ఉన్నారు. మీ వాగ్దానములను మీరు చెప్పినవి చేసేవారిగా మీరు ఉన్నారు. కాబట్టి ఆ వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి మాకు అర్హత, క్రీస్తునందు జీవించి మేము ఆ వాగ్దానములను స్వతంత్రించుకునే అర్హత మీరు మాకు దయచేసి ఇవ్వమని కోరుకుంటున్నాను ప్రభువా. అట్లాగే అయా సొమ్మసిలిన వారుగా మేము జీవిస్తూ ఉంటే అయా క్రీస్తునందు బలపడి, దేవుని యందు బలపడి మేము అయా ముందుకు సాగడానికి మమ్మల్ని బలపరిచి మీరు ఉన్నారని మీకు జ్ఞాపకం చేసుకుని మీ యందు బలము సంపాదించుకుని మేము ముందుకు సాగడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ఒక తరుణంలో దేవుని చిత్తమైతే వేరే సందర్భంలో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వేరే పరిస్థితుల్లో దేవుని ఏ వాగ్దానం చేస్తున్నాడో మనము తెలుసుకున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈసారికి సొమ్మసిల్లిన స్థితిలో బలహీన స్థితిలో ఉంటే బలపరిచే ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాము. నెక్స్ట్ వేరే పరిస్థితికి వేరే వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి వీక్షించిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.